విశాఖ రుషికొండ చుట్టూ మరో వివాదం రాజుకుంది. అక్కడి బీచ్ నిర్వహణ లోపంతో బ్లూ ఫ్లాగ్ అర్హత కోల్పోయిందని రాజకీయం జరుగుతోంది. రుషికొండ వద్ద 600 మీటర్ల తీరాన్ని 2020లో బ్లూ ఫ్లాగ్ బీచ్గా సర్టిఫై చేశారు. కొంతకాలంగా అక్కడ చెత్త పేరుకుపోయింది. మందు బాటిల్ సైతం కనిపిస్తూ ఉన్నాయి. ఇదే విషయాన్ని బిగ్ టీవీ హైలైట్ చేయడంతో అధికారులు స్పందించారు. ప్రత్యేక వాహనాలతో అక్కడికి చేరుకొని క్లీనింగ్ మొదలుపెట్టారు. మరిన్ని వివరాలను మా విశాఖ ప్రతినిధి నాయుడు అందిస్తారు. విశాఖ రుషికొండ బీచ్ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్పై పూర్తిగా రాజకీయ దుమారం రేపుతుంది. దీనిపై అధికారులు నిర్లక్ష్యం వహించిన వారిపై ఇప్పటికే ప్రభుత్వం వేటు వేసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అయితే మనం రుషికొండ బీచ్ దగ్గర ఉన్నాం. రుషికొండ బీచ్ని అయితే పూర్తిగా శుభ్రం చేస్తున్న పరిస్థితి అయితే మనం చూడడం, ఎక్కడ అశుభ్రంగా ఉందని ఇప్పటికే కొంతమంది ఫిర్యాదులు చేయడంతో ఈ నేపథ్యంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉన్న ఈ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ని రద్దు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో పూర్తిగా మళ్ళీ ఆ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ కోసం మొత్తం బీచ్ అంతా సుందరీకరణ చేసే పనులు అయితే అధికారులు నిమగ్నమయ్యారని చెప్పొచ్చు. అలాగే ఉదయం నుంచి కూడా పర్యాటక శాఖకు సంబంధించిన అధికారులు కూడా సమీక్షలు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి. దీనికి బాధ్యులుగా ఉన్న అధికారులను కూడా ప్రభుత్వం సస్పెండ్ చేసిన పరిస్థితి ఉంది. పూర్తిగా ఈ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ 2020లో అయితే రావడం జరిగింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా 13 బీచ్లు పోటీపాటుగా అందులో రుషికొండ బీచ్కే ఈ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ దక్కడంతో పూర్తిగా అయితే ఇది ఒక అరుదైన ఘటన అని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో అలాంటి ఘటన 4 సంవత్సరాలుగా కాపాడుకుంటూ వచ్చి ఇప్పుడు సడన్గా ఈ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ రద్దవడంపై విశాఖ యొక్క ప్రతిష్ట దిగజారిందంటూ పక్క ప్రతిపక్ష పార్టీలు కూడా విమర్శలు చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే ప్రతిపక్ష పార్టీలు మా ప్రభుత్వ హయాంలోనే బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ వచ్చింది, కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం పూర్తిగా దీనిని పర్యాటకంగా విశాఖను నిర్లక్ష్యంగా వదిలేసిందని వాళ్ళ ఆరోపణలు కూడా చేస్తున్నారు. ఏదైనట్టు కూడా పూర్తిగా ఇది ఒక రాజకీయ దుమారంగా రేపుతుంది. ఈ నేపథ్యంలో పూర్తిగా మనం విజువల్స్లో చూడొచ్చు, ట్రాక్టర్తో ఎక్కడికక్కడ క్లీనింగ్లు అయితే చేస్తున్నారు. మొత్తం బీచ్ అంతా సుందరీకరణలో మార్చే విధంగా పనులు అయితే అధికారులు నిమగ్నమయ్యారని చెప్పొచ్చు. బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ కోసం పూర్తిగా 3 జెండాలు ఎగరవేస్తారు. ఆ జెండాలు ఇప్పటికీ ఇంకా అధికారులు తొలగించిన పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. పూర్తిగా అయితే దీనిపై నిన్న అధికారులు కూడా కలెక్టర్లు పెద్ద ఎత్తున విశాఖ రుషికొండ బీచ్కి అయితే రావడం జరిగింది. ఈ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ మళ్ళీ సంపాదించాలని ఇక్కడ చాలామంది టూరిస్టులు అయితే కోరుతున్నారు. ఎందుకంటే విశాఖ రుషికొండ బీచ్ అనేది ఒక పెద్ద ఎత్తున టూరిస్టులు వచ్చే స్పాట్. పూర్తిగా మన విజువల్స్లో కూడా చూడొచ్చు, బీచ్లో ఎంతోమంది పర్యాటకులు అయితే ఎంజాయ్ చేస్తున్నారు. ఒక భారతదేశం నుంచే కాకుండా పలు దేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున విశాఖ రుషికొండ బీచ్కి వచ్చి ఎంజాయ్ చేస్తారు. విశాఖకి బీచ్లు చాలా ఉన్నప్పటికీ అందులో రుషికొండ బీచ్ అనేది ఒక ప్రత్యేకమైనది. ఇక్కడ స్పోర్ట్స్ అడ్వెంచర్స్తో పాటు పూర్తిగా ఎంతోమంది ఇక్కడ ఎంజాయ్ చేస్తారు. ఎందుకు ఒక ఫారెన్ కల్చర్ ఏ విధంగా ఉంటుందో అలాంటిది పూర్తిగా విశాఖ రుషికొండ బీచ్లో అయితే ఉంటున్న పరిస్థితి. ఎందుకంటే ఈ బీచ్కి ఇన్ని హంగులు ఉండడంతో పాటు ఈ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ ఆనాడు రావడం జరిగింది. ఈ నేపథ్యంలో పూర్తిగా మళ్ళీ ఆ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ని మళ్ళీ దక్కించుకునే ప్రయత్నం అయితే రాష్ట్ర ప్రభుత్వం కసరత్తుగా ప్రయత్నాలు చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ ఈ సర్టిఫికేట్ విశాఖ రుషికొండ బీచ్కే రావాలని అయితే చాలా తీవ్రమైన కసరత్తులు చేస్తుంది. ఈ నేపథ్యంలో పర్యాటక శాఖకు సంబంధించిన అధికారులు కూడా ఎక్కడెక్కడ సమీక్షలు పెట్టి పూర్తిగా ఈ బీచ్ని సుందరీకరణగా మార్చే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అలాగే మరోపక్క మౌలిక సదుపాయాలు కూడా కల్పించాలని మరోపక్క పర్యాటకులు కూడా కోరుతున్నారు. అది కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే నిమగ్నమైన పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఏదంటే కూడా పూర్తిగా ఇక్కడ ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా కూడా అయితే చర్యలు అయితే చేపట్టే పరిస్థితి అయితే వచ్చిందని చెప్పొచ్చు. నిన్న బిగ్ టీవీ కూడా వరుస కథనాలను ప్రసారం చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం యంత్రాంగం కదిలింది. కెమెరా పర్సన్ రామూర్తి నాయుడు, బిగ్ టీవీ.